స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ యాసిడ్స్ అండ్ బేసిస్లో pH స్కేల్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో నేను మళ్ళీ ఒకసారి యాసిడ్స్ని రీకలెక్ట్ చేస్తాను, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ని అండ్ యాసిడ్స్, టైప్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ యాసిడ్ వాటర్లో ఎలా డిసోషియేట్ అవుతుంది, అసలు ఒక మాలిక్యూల్ ఏ విధంగా డిసోషియేట్ అవుతుంది, ఇండివిజువల్ మాలిక్యూల్ ఏ విధంగా డిసోషియేట్ అవుతుంది, రియాక్షన్ జరిగేటప్పుడు ఏ విధంగా డిసోషియేట్ అవుతుంది అనే దాని గురించి ఒక టాపిక్ చెప్తాను మీకు. యాసిడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్, టైప్స్ ఆఫ్ యాసిడ్స్, టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ ఇట్స్ స్ట్రెంగ్త్, based on its concentration and its basis of its H plus ions. Acids. So H2SO4 3D structure ఇది H2SO4. S is the central atom. ఈ yellow color లో ఉన్నది S. హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ వైట్ కలర్ లో ఉన్నవి రెండు హైడ్రోజన్స్. మాలిక్యూల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆక్సిజన్స్, సో ఈ రెడ్ కలర్ లో ఉన్నవి ఆక్సిజన్స్. సేమ్ ఇక్కడ H2CO3 కూడా అంతే, సెంట్రల్ ఆటమ్ కార్బన్, 2 హైడ్రోజన్స్ ఉంటాయి వైట్ కలర్ లో, ఆక్సిజన్స్ వచ్చేసి 3 ఆక్సిజన్స్ ఉంటాయి. యాసిడ్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ ప్రొడ్యూస్ హైడ్రైడ్ అయాన్స్ ఇన్ వాటర్. వాటర్లో H ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాసిడ్ సోర్ టేస్ట్ ఉంటాయి. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ electrolyte solution in solution. It releases hydrogen when react with metals. Metals తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది అండ్ కార్బోనేట్స్ తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. జనరల్ గా యాసిడ్స్ అనేవి ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ మినరల్ యాసిడ్స్ అంటాము. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్ అన్నమాట. అవి సిట్రిక్ యాసిడ్, ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ఫ్రూట్స్ లో ఉంటుంది, మాలిక్యులర్ ఫార్ములా C6H8O7. అండ్ ఎసిటిక్ యాసిడ్ వెనిగర్ లో ఉంటుంది, మాలిక్యులర్ ఫార్ములా CH3COOH. ఆక్సాలిక్ యాసిడ్ టొమాటోలో ఉంటుంది, C2H2O4. టాటారిక్ యాసిడ్ టామరెంట్ లో ఉంటుంది, C4H6O6. లాక్టిక్ యాసిడ్ సోర్ మిల్క్ ఆర్ కర్డ్ అండ్ కర్డ్ లో ఉంటుంది, C3H6. మినరల్ యాసిడ్స్ అంటే మనం చెప్పుకున్నవే H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చేసి HCl అనమాట. నెక్స్ట్ టాపిక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ బేస్ చేసుకుని ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ యాసిడ్ అనేది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుంది యాక్వేస్ సొల్యూషన్ లో. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, ఇది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుంది యాక్వేస్ సొల్యూషన్ లో. కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతే ఒక యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. పార్షియల్ గా డిజాల్వ్ అయితే వీక్ యాసిడ్ అంటాం. స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఇక చూడండి ఇక్కడ. సో ఈ స్మాల్ స్పియర్స్ అండ్ లార్జ్ స్పియర్స్ ఉన్నాయి. స్మాల్ స్పియర్స్ లో ఉన్నవి హైడ్రోజన్ అయాన్స్. సో ఈ లార్జ్ స్పియర్స్ లో ఉన్నవి సపరేట్ గా వేరే యాసిడ్ సంబంధించినటువంటి కరస్పాండింగ్ అయాన్స్. సో ఈ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి డిసోషియేట్ అయిపోయి ఉంది. ఈ ఫిగర్ లో ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా కంబైండ్ అయి లేవు. సో అంటే కంప్లీట్లీ డిసోషియేట్ అనమాట, అందుకనే స్ట్రాంగ్ యాసిడ్. సో కమింగ్ టు ద వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ లో వచ్చేసి ఇక్కడ చూడండి చాలా ఎలిమెంట్స్ కంబైండ్ అయి ఉన్నాయి. సో కొన్ని మాత్రమే సపరేట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కూడా సపరేట్ అయి ఉంది, ఇక్కడ కూడా సపరేట్ అయి ఉంది, ఇలా ఇక్కడ కూడా సపరేట్ అయి ఉన్నాయి. సో ఇది వీక్, పార్షియల్లీ డిసోషియేట్. సో ఇది పార్షియల్లీ డిసోషియేట్ అనమాట. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కాన్సన్ట్రేషన్ అంటే ఎలా ఉంటుంది? డైల్యూట్ యాసిడ్స్ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుంటే, సో మనకి డైల్యూట్ యాసిడ్ అంటే ఏంటంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ యాసిడ్ ఇన్ వాటర్. వాటర్లో లెస్ పర్సెంటేజ్ ఆఫ్ యాసిడ్ ఉంటే దాన్ని డైల్యూట్ యాసిడ్ అంటారు. సో వాటర్లో మోర్ పర్సెంటేజ్ ఆఫ్ యాసిడ్ ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటారు. సో ఇక్కడ ఫిగర్ ఇచ్చాను చూడండి, డైల్యూట్ సొల్యూషన్లో. సో ఇక్కడ చూడండి ఈ స్పెరికల్ స్పియర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి, అంటే లెస్ పర్సెంటేజ్ ఆఫ్ యాసిడ్. వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లో ఏంటి ఇక్కడ? సో చూడండి, సో మోర్ పర్సెంటేజ్ ఆఫ్ యాసిడ్. సో ఇక్కడ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటంటే ఎసిడిక్ నేచర్ అనేది, ఎసిడిక్ యాసిడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. డైల్యూట్ సొల్యూషన్లోనేమో యాసిడ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, అయాన్ డిసోషియేషన్ అండ్ కంబైన్. అయాన్ ఎలా డిసోషియేట్ అవుతుంది అండ్ ఎలా కంబైండ్ అవుతుంది? సో ఇక్కడ చూడండి, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే కంపల్సరీగా నెగిటివ్ సైన్ ఉండాలి ఆటమ్ కి. సో లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే పాజిటివ్ సైన్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, HCl H2O తో రియాక్ట్ అయినప్పుడు ఎలా డిసోషియేట్ అవుతుంది? ఫస్ట్ మనం ఇండివిజువల్ మాలిక్యూల్ చూద్దాం. HCl. సో HCl ఎలా డిసోషియేట్ అవుతుందంటే H ప్లస్ అండ్ Cl మైనస్ గా డిసోషియేట్ అవుతుంది. ఎందుకో చూద్దాం. చూడండి, ఆల్ ఆటమ్స్ ట్రై టు ఎక్వైర్ ది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ టు గెట్ ది స్టెబిలిటీ. సో ఇక్కడ ప్రతి ఆటమ్ కూడా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ దగ్గరికి వస్తుంది, ఎందుకని? స్టెబిలిటీ రావడానికి. కానీ ఇది హైడ్రోజన్లో జరగదు.
హైడ్రోజన్ లో ఏమవుతుంది, హైడ్రోజన్ మే లూజ్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్, అది ఎలక్ట్రాన్ లూజ్ అవ్వచ్చు, ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వచ్చు. ఇన్ బోత్ కేసెస్ ఇట్ ఇస్ స్టేబుల్. ఇది రెండు కేసెస్ లో స్టేబుల్ అవుతుంది. లూజ్ అయితేనేమో ప్రోటాన్ అవుతుంది, గెయిన్ అయితే హీలియం అవుతుంది. సో హైడ్రోజన్ లాస్ ఇన్ ఎలక్ట్రాన్ ఇట్ ఫార్మ్స్ H+ ions. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ప్లస్ తీసుకోవాలి. సో H+ ions. ఓకే, సో ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ రేడాన్. ఇక్కడ అటామిక్ నెంబర్స్ ఇచ్చాను ఇండివిజువల్ గా. చూడండి ఇక్కడ అటామిక్ నెంబర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు HCl తీసుకుందాం. ఇది సో ఇండివిజువల్ ఆటమ్ డిసోషియేట్ అయితే ఇలా అవుతుంది. సో ఇది ఇప్పుడు మళ్ళీ కంబైండ్ అయితే ఎలా కంబైండ్ అవుతుంది చూడండి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. సో ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కూడా ఇక్కడ ఇచ్చాను పాయింట్ టు ఎక్వైర్ ద ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ ని ఎక్వైర్ చేయడానికి మాత్రమే చూస్తాయి. అంటే మాక్సిమం ప్రతి ఎలిమెంట్ కూడా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్తాయి. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కదా 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేదా 2 ప్లేట్ కాన్ఫిగరేషన్ కదా 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో అందుకని ఇక్కడ చూడండి హైడ్రోజన్ కి 1 ఎలక్ట్రాన్ ఉంది. సో దీని నియరెస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి హీలియం అవుతుంది, 2 అవుతుంది. సో అందుకని 2 దగ్గర అంటే హైడ్రోజన్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే 1 ఎలక్ట్రాన్ యాడ్ అయితే ఇనర్ట్ గ్యాస్కి వెళ్తుంది. కానీ హైడ్రోజన్లో ఎప్పుడు కూడా సో ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. సో లాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ సైడ్, లాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే పాజిటివ్ సైడ్. సో అందుకని హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. సో ఇది అటామిక్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. సో కాబట్టి హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాకుండా సో సపరేట్గా H+ అయాన్, H+ ఆటమ్ హైడ్రైడ్ అయాన్ అవుతుంది. ఇది ఒక్కటే హైడ్రోజన్ ఎక్సెప్షన్. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నింటికి కూడా ఈ కేసు అప్లై అవుతుంది, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ కేసు చూడండి. ఇప్పుడు క్లోరిన్ ఎలా ఉంటుంది. క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 17. 17కి దగ్గరగా ఉన్నది ఏది 18. అంటే 17 18 అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. సో యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, నెగిటివ్ సైన్ అవుతుంది. సో అందుకనే క్లోరిన్ వచ్చేసి Cl- అవుతుంది. సో ఈ H+ అండ్ Cl- కంబైండ్ అయ్యి HCl ఫామ్ అవుతుంది. సో ఇది HCl డిసోసియేషన్ అండ్ కంబైన్. ఇప్పుడు వాటర్ డిసోసియేషన్ చూద్దాం. సో వాటర్ ఎలా డిసోసియేట్ అవుతుంది, వాటర్ ఎలా డిసోసియేట్ చూడండి. H+ అండ్ OH- గా స్ప్లిట్ అవుతుంది, డిసోసియేట్ అవుతుంది. ఎందుకని ఎలా సపరేట్ డిసోసియేట్ అవుతుంది చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఇట్ మే లూజ్ ఆర్ గెయిన్ ద ఎలక్ట్రాన్. ఈ లూజ్ ఆర్ గెయిన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సో ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్. ఇది మీకు పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఇచ్చాను కంపేర్ చేసుకోవడానికి. చూడండి ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. సేమ్ ఇది హైడ్రోజన్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ని సో గెయిన్ చేయదు, లూజ్ వస్తుంది. సో మెటల్ హైడ్రైడ్స్ NaH ఉందనుకోండి, అప్పుడు ఆ కేసెస్ లో మాత్రం హైడ్రోజన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. NaH స్ప్లిట్ యాజ్ Na+ అండ్ H- అనమాట. సో ఇలాంటి కేసెస్ లో మెటల్ హైడ్రైడ్స్ లో అక్కడ సపరేట్ అవుతుంది. సో రిమైనింగ్ వాటిలో అన్నింటిలో కంపల్సరీగా ఎలక్ట్రాన్ ని హైడ్రోజన్ లూజ్ అవుతుంది. సో లూజ్ అయినప్పుడు H+ వస్తుంది కాబట్టి సో ఎప్పుడు కూడా హైడ్రోజన్ H+ హైడ్రైడ్ అయాన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. దీనికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏది, నియాన్. సో ఇప్పుడు నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే 8 సో 10 అవడానికి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వాలి, అంటే 2 హైడ్రోజన్స్ యాడ్ అవ్వాలి. చూడండి, సో 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయిపోయేటప్పటికి సో ఇక్కడ యాడింగ్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి O-2. సో ఇప్పుడు ఈ O-2 అనేది సో H+ అండ్ O-2 రెండు కంబైండ్ అయిపోయి OH- అవుతుంది. ఈ OH- అనేది ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్ ఇంకా యాడ్ చేస్తుంది. ఎందుకు యాడ్ చేస్తుంది ఒక హైడ్రోజన్ అంటే సో వాటర్ రావాలి ఇక్కడ. సో ఇక్కడ నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఏంటంటే దీన్ని న్యూట్రల్ చేయాలి మనం. మైనస్ ని ఇంకొక ప్లస్ ని యాడ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది కాబట్టి ఇంకొక ప్లస్ యాడ్ చేసి సో దాన్ని మనం H2O చేస్తాం. అందుకని ఇక్కడ అయాన్ డిసోసియేట్ ఎలా అవుతుంది అండ్ మళ్ళీ కంబైండ్ ఇలా అవుతుంది. ఈ ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మళ్ళీ ఇప్పుడు చూడండి ఇండివిజువల్ అసోసియేట్. ఇప్పుడు వాటర్లో వేస్తే ఇప్పుడు ఎలా డిసోసియేట్ అవుతుందో చూద్దాం. HCl వాటర్లో వేస్తే ఎలా డిసోసియేట్ అవుతుంది. H+ అండ్ Cl- ఇలా చెప్పుకున్నాం. ఇదేమో H+ అండ్ OH- ఎలా కంబైండ్ అవుతుందో చూడండి. Cl సపరేట్గా వచ్చేస్తుంది బయటికి. సో తర్వాత H+ అండ్ ఈ మూడు H+ అండ్ OH, ఇక్కడ H+, ఇక్కడేమో H+ OH ఎలా కంబైండ్ అవుతాయి. 1 2 హైడ్రోజన్స్ అండ్ ఇక్కడ 3 హైడ్రోజన్స్. 3 హైడ్రోజన్స్ కలిసి H3గా ఫామ్ అవుతుంది. ఇక్కడ H3, ఇక్కడ O ఉంటుంది కదా, ఈ O అనేది సపరేట్ గా వస్తుంది. సో H3O+ అవుతుంది. అంటే సో HCl అనేది సో కంబైన్ అయిన తర్వాత Cl- అండ్ H3O+ అయాన్స్ గా డిసోసియేట్ అవుతాయి. ఇది డిసోసియేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు H3O+ ఎందుకు ఫామ్ అవుతుంది, H3O- ఎందుకు ఫామ్ అవుతుంది. ఇవి మీరు ఒకసారి మళ్ళీ వీడియో వినండి. డిసోసియేషన్ ప్రాపర్టీస్ అనేది కూడా మీరు ఓన్గా ఎగ్జాంపుల్ చేసుకోండి. సో రిమైనింగ్ ఉన్న డౌట్స్ ఉంటే
అడగండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.